హాయ్ వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారం. చిన్న వెజిటబుల్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం. నాటి స్థానిక వెజిటబుల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుపోయే ముందు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మన వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన అప్డేటెడ్ వీడియోస్ అనేది మీ వరకు వస్తాయి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని వెజిటబుల్ యొక్క ధరలు తెలుసుకున్నాయి. ముందుగా చిక్కుడు 20 నుంచి 40 రూపాయలు, మామూలా 190 నుంచి 200 రూపాయలు, బేబీకాన్ 40 నుంచి 60 రూపాయలు, బీన్స్ 40 నుంచి 60 రూపాయలు, వైట్ బీన్స్ 20 నుంచి 40 రూపాయలు, బీట్రూట్ 15 నుంచి 20 రూపాయలు, కాకరకాయ 30 నుంచి 40 రూపాయలు, పాల్యం వంకాయ 10 నుంచి 35 రూపాయలు, బాటిల్ బ్రింజల్ 20 నుంచి 40 రూపాయలు, గ్రీన్ వంకాయ 20 నుంచి 35 రూపాయలు, భుజాల వంకాయ 20 నుంచి 25 రూపాయలు, బటర్ బీన్స్ 50 నుంచి 60 రూపాయలు, క్యాబేజీ 5 నుంచి 8 రూపాయలు, క్యాప్సికమ్ 20 నుంచి 45 రూపాయలు, క్యారెట్ 20 నుంచి 40 రూపాయలు, క్యాలీఫ్లవర్ 10 నుంచి 15 రూపాయలు, చోచో వంకాయ 15 నుంచి 20 రూపాయలు, గోడు చిక్కుడు 15 నుంచి 30 రూపాయలు, టెంకాయలు 30 నుంచి 55 రూపాయలు, దోసకాయ 20 నుంచి 35 రూపాయలు, స్వీట్ కార్న్ 15 నుంచి 22 రూపాయలు, డబుల్ బీన్స్ 120 నుంచి 140 రూపాయలు, మునక్కాయలు 10 నుంచి 30 రూపాయలు, వెల్లుల్లి 145 నుంచి 160 రూపాయలు, అల్లం 40 నుంచి 50 రూపాయలు, గ్రీన్ బఠానీ 90 నుంచి 120 రూపాయలు, పచ్చిమిర్చి 40 నుంచి 60 రూపాయలు, దొండకాయలు 10 నుంచి 25 రూపాయలు, బెండకాయ 15 నుంచి 25 రూపాయలు, పచ్చి మ్యాంగో 10 నుంచి 25 రూపాయలు, నూకల్ 10 నుంచి 25 రూపాయలు, ఆనియన్ 10 నుంచి 20 రూపాయలు, వైట్ ఆనియన్ 20 నుంచి 25 రూపాయలు, బీరకాయలు 20 నుంచి 30 రూపాయలు, బంగాళదుంప 16 నుంచి 20 రూపాయలు, స్వీట్ పొటాటో 10 నుంచి 18 రూపాయలు, ముల్లంగి 10 నుంచి 15 రూపాయలు, పొట్లకాయ 10 నుంచి 20 రూపాయలు, సొరకాయ 20 నుంచి 30 రూపాయలు, టమోటో 150 నుంచి 400 రూపాయలు, అరటి పువ్వు 8 నుంచి 10 రూపాయలు, అరటి దుంప 10 నుంచి 15 రూపాయలు, తినే గుమ్మడికాయ 5 నుంచి 10 రూపాయలు, లెమన్ 100 నుంచి 120 రూపాయలు, పుదీనా 100 రూపాయల నుంచి 120 రూపాయలు, కొత్తిమీర 80 నుంచి 150 రూపాయలు, పల్లె వంకాయ 10 నుంచి 20 రూపాయలు. రైతులకు ముఖ్య గమనిక, రైతుల యొక్క వెజిటేబుల్స్ వాళ్ళ తాజాదనం బట్టి రేట్స్ అనేవి మారుతూ ఉంటాయండి. అలాగే మార్కెట్ టు మార్కెట్ రేట్స్ అనేవి వేరే ఉంటాయి. ఇది ముఖ్యంగా రైతులు గమనించాలి. సో అలాగే మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలా, లేకపోతే వేరే ఏదైనా మార్కెట్స్ గురించి కూడా తెలుసుకోవాలంటే మీరు కమెంట్స్లో కూడా మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. అలాగే మన వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలండి. సో మరిన్ని అప్డేట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు, బాయ్.